8 ఆదివాసీ ప్రాంతాల సమగ్ర వికాసానికి, గిరిజనుల విద్య, వైద్య, ఆర్థిక రంగాల అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. గిరిజనులు ఈ సంక్షేమ ఫలాలను వినియోగించుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఆదివాసీల ఆరోగ్య రక్షణ ధ్యేయంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తుందని వెల్లడించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కురుపం మండలం జి శివడ గ్రామంలో నిర్వహించిన వేడుకల్లో ప్రభుత్వ వీప్ స్థానిక ఎమ్మెల్యే టి జగదీశ్వరితో కలిసి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య పరిరక్షణ, వ్యాధుల నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ పలు కీలక సూచనలు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 1.95 లక్షల మందికి మలేరియా పరీక్షలు నిర్వహించామని కలెక్టర్ తెలిపారు. గిరిజన ప్రాంతాల్లోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని మలేరియా నివారణ మందులు, అవసరమైన వైద్య సౌకర్యాలు నిరంతరం అందుబాటులో ఉంచామని అన్నారు. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో పాఠశాలల సిబ్బంది, తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మీకందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆదివాసీలు అందరూ ఈ పండగ మన హక్కులు, మన ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, అలవాట్లు ఇవన్నీ కూడా మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలని ప్రతి ఆగస్టు 9న ఈ పండగ జరుపుకుంటాం. అందరికీ అంటే రాష్ట్రంలో అందరికీ సంక్రాంతి అలాగా చేసుకుంటారు. ఆ విధంగా మనం ఈరోజు మన ఆదివాసీ పండగ చేసుకుంటున్నాం. ఎందుకంటే మన గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి మన హక్కులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మనం కల్పించుకోవాలి. చాలా శుభదినం. అనేక పండుగలు వస్తాయి, కానీ మన కోసం ఒక పండుగ అనేటువంటిది, ప్రత్యేకించి ఆదివాసీల కోసం ఒక పండుగ అనేటువంటిది జరుపుకోవడం చాలా సంతోషం. ఇది మనం అందరం కూడా గుర్తుపెట్టుకొని ప్రతి పండుగ కూడా మీకు ఒక విషయం చెబుతుంది. అలాగే ఆదివాసీ దినోత్సవం కూడా మనకు ఒక సందేశాన్ని ఇస్తుంది. అందులో మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఇంకా మనం ఆదివాసీలుగా పిలువబడుతున్నాము అంటే మనం ఒరిజినాలిటీని ఇంకా మనం కోల్పోకుండా గట్టిగా నిలబడ్డాము అని అర్థం. అంటే మీరు చాలా స్ట్రాంగ్ అని అర్థం. చాలామంది కాలంతో పాటు మారిపోతూ వచ్చారు, కానీ మనం ఇంకా కూడా సహజంగా నిలబడ్డాం. అన్ని చోట్ల కూడా వ్యవసాయాన్ని నాశనం చేశారు, మనుషులు కలుషితమయ్యారు, కానీ మనం ఇంకా స్వచ్ఛంగా ఉన్నాం కాబట్టి ఆదివాసి అనేటువంటి పేరు మన దగ్గర నిలబడింది. కాబట్టి ఆదివాసి